వెల్లుడు ప్రవీణ్ టెక్ టిప్స్ ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో ట్రేడింగ్ కి సంబంధించిన పీసీ బిల్డ్ అయితే మన సబ్స్క్రైబర్ ఎవరైతే రిక్వెస్ట్ చేసిన అతని కోసం అని చెప్పేసి స్పెసిఫిక్ గా ట్రేడింగ్ కి సంబంధించిన పీసీ బిల్డ్ అయితే చేస్తున్నా. వీడియో కొంచెం లెంతీగా అయితే అవకాశం ఉంది. వీడియో లాస్ట్ దాకా ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ పీసీ బిల్డ్ ముందే చెప్తున్నా, ఇది బడ్జెట్లోనే చేస్తున్నాను అండ్ చాలా రోజుల దాకా వచ్చేటట్టు అన్నట్టు కొంచెం స్లైట్గా ఫ్యూచర్ ప్రూఫ్ ఉండేటట్టు ఈ పీసీ బిల్డ్ వీడియో అయితే చేస్తున్నా. పోయి నచ్చింది మంచి అనిపిస్తే మాత్రమే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది గైడ్ వీడియోనే అండ్ ప్రైజెస్ ఏవైతున్నాయో అమెజాన్ కంటే ఆఫ్లైన్లో మీకు ఇంకా తక్కువ దొరికే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది ఏంటంటే జస్ట్ ఒక లిస్ట్ లాంటిది అనుకోవచ్చు. సో ఫస్ట్ ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ చూసుకుంటే ఇంటెల్ వాళ్ళ i3 1200F అనమాట. వన్ ఆఫ్ ద గుడ్ ఇంటెల్ ఏమంటారు ప్లాట్ఫామ్స్ అనుకోవచ్చు. 12th జనరేషన్ వన్ ఆఫ్ ద గుడ్ అంటాను, బెస్ట్ అంటాను. ఇక్కడ మీరు గమనిస్తే 12th జనరేషన్లో i5 ఎందుకు తీసుకోలేమన్నా, i3 ఎందుకు తీసుకున్నామని అంటే పోయి బడ్జెట్లో ఉండే నేను చెప్తున్నా పోయి ఇక్కడ ఈ బడ్జెట్ ఒకటే చూసుకోండి, మిగతా కాస్ట్ ఇంకా పెరుగుతుంది అనమాట. సో లాస్ట్ దాకా చూద్దాము, లాస్ట్ ప్రైస్ కూడా మీకు అర్థమైపోతుంది ఎందుకు తీసుకున్నా అని. ఇక్కడ 4 core 830 సరిపోతుంది, ఎందుకంటే స్టాక్ మార్కెటింగ్ అంటే మోస్ట్లీ బ్రౌజర్ బేస్డ్ ఉంటుంది, లేకపోతే ఒకటి రెండు యాప్స్ ఉంటాయి అండ్ ఆఫీస్ చార్ట్స్ స్క్రిప్ట్స్ ఏమైనా ఉంటాయి అవి యూజ్ చేస్తుంటారు కాబట్టి మోస్ట్లీ మల్టిపుల్ బ్రౌజర్స్ ఉంటాయి కాబట్టి 4 core 830 సరిపోతుంది బడ్జెట్లో. అండ్ ప్రైస్ కూడా తక్కువ ఉంది, 7400 ఏమో ఉంది. ఆఫ్లైన్లో మీకు ఇది 8000కి రావచ్చు. జెన్యూన్గా చెప్తున్నా, ప్రైస్ ఆఫ్లైన్లో కొంచెం ఎక్కువనే ఉంది. ఎందుకు అంటే ఇప్పుడు ట్రెండింగ్ కొడుతుంది, ట్రెండింగ్లో ఉంది కాబట్టి ప్రైస్ ఇంక్రీజ్ కావచ్చు. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ స్పెసిఫికేషన్స్కి వెళ్ళిపోదాము. అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్లో చూసుకోవచ్చు. ఇది 10 nm ఆర్కిటెక్చర్ మీద, కానీ ఇక్కడ మన ఇంటెల్ 7 లిథోగ్రఫీ మీద మెన్షన్ చేస్తారు. 4 core 8 threads అనమాట, అంటే ఒక్కొక్క కోర్కి 2 threadsతో వస్తున్నాయి. అండ్ ఇక్కడ స్పీడ్స్ టర్బో ఫ్రీక్వెన్సీ మ్యాక్స్ టర్బో ఫ్రీక్వెన్సీ చూసుకుంటే 4.30 దాకా టర్బో ఫ్రీక్వెన్సీ దాకా వెళ్తుంది. 12 MB క్యాచ్ ఫైల్ వస్తుంది అండ్ బేస్ పవర్ కన్జంప్షన్ ఐడియల్గా లేకపోతే మార్క్ చూస్తే 58 watts బేస్ అనమాట. 2022లో లాంచ్ అయింది, 2 years బ్యాక్ ప్రాసెసర్ అయితే లాంచ్ అయింది. అండ్ ఇక్కడ ర్యామ్ టైప్ చూసుకుంటే ఇది 2 DDR4 అండ్ DDR5 రెండు మదర్బోర్డ్ సపోర్ట్ చేస్తుంది. నేను DDR4కి వెళ్ళినా DDR5 తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే ఇక్కడ ఫ్రీక్వెన్సీ తక్కువ సపోర్ట్ చేస్తుంది మనకి. అట్ ప్రెజెంట్ బేస్ లైన్ చూసుకుంటే మాత్రం 6200 6400 బేస్ లైన్ ఉంది. ఇక్కడ మనకి 4800 ఉంది. సో పెద్దగా ఫరక్ పడదు. సో 32కి 48కి 1600 డిఫరెన్స్ వస్తుంది. సో మార్జిన్ ఆఫ్ ఎర్రర్ కిందనే తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే PCI 5.0 4.0 ఉంది కదా అంటే 5.0 వచ్చేసరికి అయితే DDR5 మదర్బోర్డ్స్కి ఉంది. PCI 4.0 వచ్చేసరికి అయితే DDR4 ర్యామ్ మదర్బోర్డ్స్కి వస్తుంది. ఇక్కడ మెయిన్ ఇంకోటి చూసుకోవచ్చు, PCI లేన్స్ సపోర్ట్ ఉన్నాయి, 20 లేన్స్తో పాటు కూడా వస్తుంది. అండ్ లేన్స్ అంటే ఏంటన్నా మీరు కన్ఫ్యూజ్ కావద్దు, కనెక్టివిటీ కోసం అనమాట. ఏంటంటే దానికి కనెక్షన్స్ కావాలి లిమిట్. అండ్ ఇక్కడ మీరు M.MVMEs ఉన్నాయి కదా, అవి కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే టెంపరేచర్ అనేది 100 degree టెంపరేచర్ దాకా మ్యాక్స్కి వెళ్తుంది ఇది. అండ్ ఇక్కడ ఇది ఇన్స్ట్రక్షన్ సెట్స్ కానీ టెక్నాలజీస్ ఏవైతే సేఫ్ గార్డ్ చేయడానికి టర్బో బూస్ట్ యొక్క టెక్నాలజీ హైపర్ థ్రెడింగ్ అవి ఉన్నాయి. అండ్ ఇక్కడ EVX 2తో పాటు 5X 512 అయితే తీసేసారు. AMD సైడ్ ఉంది కానీ ఇంటెల్ సైడ్ అయితే తీసేసారు. ప్లస్ ఇక్కడ ఇంకో మంచి విషయం ఏంటంటే ఇవి సెక్యూరిటీ గార్డ్స్తో పాటు కూడా వస్తుంది. దాని తర్వాత ఇది F సిరీస్ అనమాట. సో తక్కువ ప్రైస్కి వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు 7000 అట్లా వస్తుంది. నాన్ F సిరీస్కి వచ్చేసరికి అయితేనేమో మీకు కొంచెం ప్రైస్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట. అదే F సిరీస్ ఎందుకు తీసుకుంటున్నాము అంటే ఇట్లా ఆబ్వియస్ అవే సింపుల్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే ట్రేడింగ్ కోసం అంటారు కాబట్టి కొంచెం స్లైట్ ఫ్యూచర్ ప్రూఫ్ ఉంటుంది కాబట్టి దానికోసమని మల్టిపుల్ మానిటర్స్ కావాలి. సో మల్టిపుల్ మానిటర్స్ అంటే కంపల్సరీ గ్రాఫిక్ కార్డే బెటరు. సింగిల్ దానికంటే గ్రాఫిక్ కార్డ్స్తో యూజ్ చేసుకోవడం బెటర్ అనేసి నేను గ్రాఫిక్ కార్డ్ కూడా ఇంక్లూడ్ చేసినాను, అది కూడా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ. సో కూలర్ చూసుకుంటే మాత్రం ఎందుకు అని మీకు చాలామందికి డౌట్ రావచ్చు. ఆల్రెడీ బాక్స్లో వస్తుంది కదా అనేసి అనొచ్చు. ఎస్ బై ఇక్కడ బాక్స్లోనే మన కూలర్ కూడా వచ్చేస్తుంది, కానీ అదంతా పర్ఫెక్ట్గా పనిచేయదు. ప్లస్ ఏంటంటే బై కంటిన్యూస్గా మనము స్టాక్ ట్రేడింగ్ అంటే దగ్గర పొద్దున 9 గంటలకి లేకపోతే 8 గంటలకు స్టార్ట్ చేస్తే సాయంత్రం 4-5 దాకా నడుస్తూనే ఉంటుంది కాబట్టి కంటిన్యూస్గా 6-7-8 అవర్స్ దాకా రన్ కావాలంటే హ్యాండ్స్ వల్ల తీసుకొని నేను దీన్ని తక్కువ వర్జన్ తీసుకున్నా, స్టిల్ ఇప్పటికీ నాకు బాగానే రన్ చేస్తుంది. సో
నా దగ్గర ఉన్న దానికి ఇది కొంచెం అప్గ్రేడెడ్ వర్షన్ అనమాట. ఎక్కడ అంటే హీట్ పైప్స్ కాడ. సో ఇది వచ్చేసరికి అయితే 4 హీట్ పైప్స్తో పాటు కూడా వస్తుంది కాబట్టి వన్ ఆఫ్ ద బెస్ట్ CPU కూలర్స్ అంటాను. మీరు పర్చేస్ చేసుకోవచ్చు అనేసి అయితే నేనైతే రికమెండ్ చేస్తాను. ఎయిర్ ఫ్లో కూడా బాగుంటుంది, RGB కూడా బాగుంది, ఫిన్స్ కూడా చూసుకోవచ్చు. బాటంలో 4 వస్తుంది, కూలర్ 7 టెంపరేచర్ కూడా ఉంది, ప్లస్ 1000 రూపీస్ ప్రైస్తో పాటు కూడా వస్తుంది. అన్ని సాకెట్స్కి పనిచేస్తుంది బై లైక్ 100 లెవెల్ 50 1200 AM5 AM4 AM3 ప్లస్ సాకెట్స్ అన్నిటికీ కూడా కంపాటబిలిటీ అయితే ఉందన్నమాట. అంటే స్పెసిఫిక్గా దీనికి అన్నట్టు కాదు, అన్ని మోడల్స్కి అన్నిటికీ కూడా రన్ అవుతుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ కూలర్స్ అంటారు బై. ఇప్పటికి టైంలో మంచి కూలింగ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. కంటిన్యూస్గా 6-7 అవర్స్ కంటే కూడా ఎక్కువ యూజ్ చేసినా కూడా మంచి టెంపరేచర్స్ అయితే ఇస్తుంది. i3కి సరిపోయే బెస్ట్ ఎయిర్ కూలర్ అన్నమాట. దీని తర్వాత పోయి నెక్స్ట్ చూసుకుంటే మదర్ బోర్డ్ అన్నమాట. సో మదర్ బోర్డ్కి వచ్చేసరికి అయితే MSI వాళ్ళ నుంచి, సో MSI వాళ్ళది డీసెంట్ బడ్జెట్ మదర్ బోర్డ్ అన్నమాట. ఇక్కడ దీని యొక్క ప్రైస్ చూసుకుంటే MSI వాళ్ళది MSI Pro H16M-E DDR4 మదర్ బోర్డ్ వచ్చేసరికి అయితేనేమో అన్ని జనరేషన్లకు సపోర్ట్ చేస్తుంది, బడ్జెట్లో వస్తుంది. ఇక్కడ ప్రైస్ చూసుకుంటే మీకు 5580 రూపీస్ ఉంది, కానీ ఆఫ్లైన్లో మీకు ఇంకా తక్కువకు వస్తుంది. సో ఆఫ్లైన్లోకి వచ్చేసరికి మీకు 5200, 5100 లేకపోతే 4800కి ఆ ప్రైస్ కేటగిరీలో ఈ మదర్ బోర్డ్ యొక్క ప్రైస్ అయితే అవైలబుల్ ఉంది బై. సో ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉంటే వన్ ఆఫ్ ద గుడ్ మదర్ బోర్డ్స్ అంటాను, ఎందుకంటే ఇక్కడ PCI 4.0తో పాటు కూడా వస్తుంది, M.2 Gen 3 స్పోర్ట్తో పాటు కూడా వస్తుంది. సో Gen 3 యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ M.2ది. సో మదర్ బోర్డ్ చూసుకుంటే ఆబ్వియస్గా బై CPU కనెక్టర్తో పాటు వస్తుంది, 2 RAM స్లాట్, ఫ్యాన్ హెడర్స్, పవర్ కనెక్టర్, USB పోర్ట్స్, అండ్ ఇక్కడ M.2 స్లాట్, గ్రాఫిక్ కార్డ్ స్లాట్, PCI స్లాట్స్తో పాటు కూడా సిస్టమ్ బాగానే ఉంది బై, చాలా బాగుంది. అండ్ దీని తర్వాత చూసుకుంటే మాత్రము ఇక్కడ గ్రాఫిక్ కార్డుకి మంచి షీల్డ్తో పాటు అయితే వస్తుంది, చాలా బాగుంది ఇది. అండ్ నెక్స్ట్ థింగ్ బ్యాక్ సైడ్లో పోర్ట్ చూసుకోవచ్చు బై. ఇక్కడ USB పోర్ట్స్తో పాటు కూడా వస్తుంది, ఆడియో పోర్ట్స్ వస్తున్నాయి, ఈథర్నెట్ పోర్ట్, USB 2.2 పోర్ట్స్, డిస్ప్లే పోర్ట్ అండ్ HDMI పోర్ట్ కూడా వస్తుంది. ఒకవేళ మీరు గ్రాఫిక్ కార్డ్ లేకుండా అంటే ఇట్లా ఈ 2 పోర్ట్స్తో పాటు కూడా యూజ్ చేసుకోవచ్చు. సో వన్ ఆఫ్ ద గుడ్ మదర్ బోర్డ్స్ అంటాను. ఒకవేళ ఇట్లా మీరు తీసుకోవాలంటే MSI వాళ్ళ మంచి ట్రస్టెడ్ బ్రాండే, ప్లస్ వాళ్ళ ప్రో సిరీస్ కూడా జర బాగానే ఉంటుంది. VRMs అయితే ఎక్కువ లేవు బై, VRMస్కి హీట్ సింక్స్ అయితే ఏం లేవు, బేసిక్ VRMs అనమాట. సింపుల్ చెప్పాలంటే బేసిక్ మదర్ బోర్డ్ అనుకోవచ్చు. సో బేసిక్గా రెగ్యులర్ టాస్క్లకి, రోజువారీ హోమ్ యూస్కి, ఇట్లాంటి స్టాక్ ట్రేడింగ్కి ఇవన్నిటికి సరిపోతుంది. కొంతమంది ఎడిటింగ్ అండ్ గేమింగ్ కూడా యూజ్ చేసిన వాళ్ళు ఉన్నారు బై, అంటే నా క్లయింట్స్ ఉన్న వాళ్ళ దగ్గర కూడా ఈ మదర్ బోర్డ్స్ని ఇచ్చిన స్టేబుల్గానే రన్ చేస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే ర్యామ్ అనమాట. సో XPG వాళ్ళది ర్యామ్ అవుతుంది బై, తక్కువ రేట్కి వస్తుంది ఇది. ఆఫ్లైన్లో మీకు ఇది 2200, 2100కి వస్తుంది, ఆన్లైన్లో మీకు కొంచెం ఎక్కువ రేట్ పడుతుంది. సో 500 రూపీస్ ఆన్లైన్కి ఆఫ్లైన్కి ప్రైస్ గ్యాప్ అవుతుంది బై. ఈ ర్యామ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా డిజైన్, ఇదంతా కూడా జస్ట్ ఒక లుక్కే అనమాట, పెద్దగా ఏం లేదు, హీట్ సింక్ లాగా కూడా పనిచేయదు ఇది, ప్లాస్టిక్ అనుకోవచ్చు అంతే. వెయిట్గా నాకైతే ఎక్కువ కనిపించలేదు ప్లాస్టిక్ కాబట్టి. సో హీట్ అంతగానం రెగ్యులేట్ చేస్తాననేసి అయితే హోప్స్ అయితే పెట్టుకోకండి. జస్ట్ ఏంటంటే తక్కువ ప్రైస్కి వచ్చిందనేసి అయితే నేను రికమెండ్ చేస్తున్నాను. లేదంటే ఇట్లా మీరు కోర్సర్ వెంజెన్సీ కూడా వెళ్ళొచ్చు, ఆఫ్లైన్లో అవైలబుల్ ఉంటాయి ఇట్లా. అది కొంచెం కాస్ట్ ఎక్కువ, దీనికి ఇది ఆఫ్లైన్లోనే ఇది 2200 ఉంటుంది, 2700, 2500 ఉంటుంది. సో కాస్ట్ ఎక్కువనే ఉంటుంది. సో అది కూడా ఒకసారి చెక్ చేయమనేసి అయితే చూడండి, ఆఫ్లైన్ బట్టి ఆన్లైన్ది కంపేర్ చేసుకొని ప్రైస్ అయితే తీసుకోమంటారు. మోస్ట్లీ బేసిక్ కాబట్టి మీకు సరిపోతుంది, బేసిక్ ర్యామ్ తీసుకున్నప్పుడు సరిపోతుంది. లైక్ క్రూషల్ వాళ్ళది అయితేనేమో 2100 కూడా వస్తుంది, అది కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. దీని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే స్టోరేజ్ది. స్టోరేజ్ వచ్చేసరికి అయితేనేమో EVM వాళ్ళది M.2 అనమాట. ఇది Gen 3 ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ Gen 3x4 M.2 అనమాట. ఇది ఇంతకుముందుకు మనం మదర్ బోర్డ్లో చూసుకున్నప్పుడు ఇక్కడ హైలైట్ చేస్తూనే ఉంది, Gen 3 ఉంది కదా. సో M.2 Gen 3 అనేసి స్పీడ్స్ బాగున్నాయి. నా డే టు డే టాస్క్లకు అవన్నిటి కూడా బాగానే పనిచేస్తుంది. 5 year వారంటీతో పాటు కూడా వచ్చింది. ఆఫ్లైన్లో
నేను 2400 రూపీస్కి కొన్నాను. ఆన్లైన్కి వచ్చేసరికి అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు 2800 రూపీస్, దగ్గర దగ్గర 400 రూపీస్ మీరు ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది. అందుకే ఇది తీసుకోమంటాను. మీకు ఇక్కడ 1 TB వేరియంట్ వచ్చేసరికి కదా 5000 రూపీస్, 2 TB వచ్చేసరికి 10,000 ఉంది. సో ప్రస్తుతానికి నేను సాఫ్ట్వేర్స్ పెట్టినాను, 2 పార్టీషన్స్ చేసినాను, అండ్ ఈ లైవ్ స్ట్రీమ్ కూడా ఓఎస్ అంతా కూడా ఇన్స్టాల్ చేసినాక దీంట్లోనే యూజ్ చేస్తాను. ఒకవేళ మీరు ఇవి యూజ్ చేస్తుంటే ఇట్లా ప్లీజ్ వన్ ఆఫ్ ద గుడ్ M.2 సెంటర్ను పర్చేస్ చేసుకోవచ్చు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో పాటు చెప్తున్నా. సో ఇన్స్టాలేషన్ చేసి 2-3 రోజులు వాడినాక నా ఒపీనియన్ అయితే చెప్తున్నామే. సో తీసుకోవచ్చు, ఇది ప్రాబ్లం అయితే ఏం లేదు ఈవీఎం నుంచి అయితే. సో వన్ ఆఫ్ ద బెస్ట్ గుడ్ M.2 సెంటర్ బై స్టిల్ ఎప్పటికైతే ప్రాబ్లం అయితే ఏం రాలేదు నాకు. అండ్ ప్రైస్ కార్డ్ ఒకటే బై ఇంతకుముందుకు చెప్పినట్టు ఆఫ్లైన్ ప్రైస్ కొంచెం ఎక్కువనే ఉంటుంది, గేమింగ్ అవన్నిటికి వస్తుంది. అంతా అన్న ఇంత సోది చెప్పినాము ఎక్కడ పెట్టుకోవచ్చు అంటే ఆబ్వియస్గా ఫస్ట్ టైం చూసిన వాళ్ళకి అందరికీ డౌట్ వస్తుంది కాబట్టి ఇక్కడ మదర్ బోర్డ్లో మీకు చూపించేస్తాను. సో మదర్ బోర్డ్లో వచ్చేసరికి ఇక్కడ గ్రాఫిక్ కార్డ్ అక్కడ స్క్రూ ఉంటుంది కదా, సో స్క్రూ ఈ స్క్రూస్ ఇక్కడ స్లాట్ ఉంది, స్లాట్లో పెట్టేసి ఇక్కడ స్క్రూ పెట్టాలి. సో స్క్రూ టెక్నీషియన్ దగ్గరికి వెళ్ళేసి పెట్టించుకొని మీ సొంత ప్రయోగాలు అయితే చేయకండి. కొంచెం అటు ఇటు అయినా సరే మళ్ళీ బోర్డు మొత్తం ఎగిరిపోతుంది, M.2 కూడా పోతుంది. సో సొంత ప్రయోగాలు చేయకుండా అయితే ఒక అడ్వైజ్ అయితే చేస్తాను. నెక్స్ట్ చూసుకుందాం బై. నెక్స్ట్ చూసుకుంటే గ్రాఫిక్ కార్డ్. సో గ్రాఫిక్ కార్డ్ వచ్చేసరికి అయితేనేమో 1650 గ్రాఫిక్ కార్డ్ అనమాట. నేను కూడా ఇదే వర్జన్లో వేరే కంపెనీస్ యూజ్ చేస్తున్నాను, 1650 మోడల్ అని. జొటాక్ వాళ్ళది ఎందుకు ప్రిఫర్ చేస్తున్నా అంటే వీళ్ళు 5 years వారంటీ యూజ్ చేస్తున్నారు. నేను MSI వాళ్ళది యూజ్ చేసుకున్నామే. ఇలా ఏంటంటే ఎక్స్టెండెడ్ వారంటీ ఉంటుంది కాబట్టి మీకు వాల్యూ ఫర్ మనీ వస్తుంది అని చెప్పి ఈ జొటాక్ వల్ల చూపిస్తున్నాను. ట్రేడింగ్కి, స్టాక్ మార్కెటింగ్కి ఇది సరిపోతుంది. అండ్ దీనికంటే తక్కువ పోవద్దంటే 4GB వస్తుంది మోడల్. ఒకసారి చూసుకుందాం ఏమేమి వస్తున్నాయి. ఇక్కడ పవర్ కనెక్టర్తో పాటు కూడా వస్తుంది, కొంచెం ఓవర్ క్లాకింగ్ ఏదైతుందో వస్తుంది, కొంచెం స్లైట్గా గేమ్ ఆడాలనుకున్న వాళ్ళు కూడా గేమ్స్ ఆడుకోవచ్చు. బ్యాక్ సైడ్లో చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్లో ఇది మనకి మెటల్ ప్లేట్ కానీ డిజైన్స్ కానీ ఏం రావు, సింపుల్ సర్క్యూట్ బోర్డ్ ఒకటి వస్తుంది. బ్యాక్ సైడ్లో మీకు 3 వస్తున్నాయి. ఒకటి DVI పోర్ట్ వస్తుంది, HDMI పోర్ట్, డిస్ప్లే పోర్ట్తో పాటు కూడా వస్తుంది. 3 కనెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మోస్ట్లీ ట్రేడింగ్ అవన్నిటికీ ఒకటి వైడ్ యాంగిల్ది, ఒకటి నార్మల్ మానిటర్ పెట్టుకోవచ్చు, లేదంటే ఇట్లా 2 సేమ్ మానిటర్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ప్రైస్ బై 13,000కి వస్తుంది. నేను యూజ్ చేసినప్పుడేమో 23,000-25,000కు ఉండే, ఇప్పుడైతే చాలా తగ్గిపోయింది, 10,000 రూపాయల డిస్కౌంట్లో వచ్చేసింది. ఇప్పుడు మీకు చాలా వాల్యూ ఫర్ మనీ గ్రాఫిక్ కార్డ్ అంటాను. దీనికంటే తక్కువ పోవద్దనేసి అయితే జెన్యున్గా నేనైతే అడ్వైజ్ చేస్తున్నామే. దీనికంటే కింద పోవద్దనేసి అయితే ఇదే లాస్ట్ మీకు లైక్ 710, 720, 740, 620, 610 లైక్ మళ్ళీ 1650, 1050 Ti అనే గ్రాఫిక్ కార్డులు అయితే మెన్షన్ చేస్తారు, కానీ అవి కొంచెం పాతగా అయిపోయినవి. దాంట్లో ఉన్న టెక్నాలజీ దీంట్లో ఉన్న టెక్నాలజీ చాలా డిఫరెన్స్ ఉంది. ప్లస్ ఈ 1650 కంటే కూడా ఇంకొక మోడల్ కూడా ఉంది మన దగ్గర, 3050 మోడల్ కూడా ఉంది. సో 3050 మోడల్ ఏంటంటే అది మీకు కొన్ని చోట్ల 18,000తో వస్తుంది, కొన్ని చోట్లనేమో 20,000కు వస్తుంది. సో అది ప్లస్ అది 6GB ర్యామ్ వేరియంట్ అనమాట. లేటెస్ట్ హార్డ్వేర్కి లేటెస్ట్ గేమ్స్ కూడా కంపాటబిలిటీ ఉంటుంది. కానీ మనం గేమ్స్ అవి మేము ఆడతలేం కావు, ఓన్లీ స్టాక్ ట్రేడింగ్ కొంచెం స్లైట్గా ఫ్యూచర్ ప్రూఫ్ ఉండడానికి కోసం అని చెప్పి PCBలో అవుతుంది కాబట్టి 1650 ద బెస్ట్. దీనికంటే తక్కువ వెళ్ళొద్దు అంటారు. ఈవెన్ దో మీకు అవసరం లేకపోయినా సరే జర ఇన్ కేస్ మీ ఏదైతే స్టార్టప్ ఏదైతే చేసిరో లాస్ వచ్చినా, లేకపోతే రీసేల్ చేసుకోవాలన్నా, లేకపోతే అప్గ్రేడ్ చేసుకోవాలన్నా సరే, ఇది అప్గ్రేడ్ చేసుకోవడం కోసం సేల్ చేసుకోవాలన్నా సరే కొంచెం వాల్యూ అనేది ఉంటుంది, లేకపోతే ఇట్లా వేస్ట్ ఆఫ్ మనీ అన్నట్టు ఉంటుంది. అందుకే నేను ఇది తీసుకోమని చేత ఒక ఫైనల్ అడ్వైస్ అయితే చేస్తున్నాము. మన గుడ్ గ్రాఫిక్ కార్డ్ స్టిల్ బై నా గేమింగ్ ఛానల్కి అయితే కూడా ఇదే యూజ్ చేస్తున్నాను. సో వాల్యూ ఫర్ మనీ గ్రాఫిక్ కార్డ్. నెక్స్ట్ చూసుకుంటే బై క్యాబినెట్. సో క్యాబినెట్ వచ్చేసరికి ఫస్ట్ నేను ప్రిఫరెన్స్ ఇచ్చింది మాత్రం ఎయిర్ ఫ్లోకి అనమాట. అందుకే ఫ్రంట్లో మెష్తో పాటు 3 ఏమంటారు యాన్సీ స్పాట్స్ వాళ్ళే ఏమంటారు కూల్ ఫ్యాన్స్ ఏవైతే ఉన్నాయో కంపల్సరీ పెట్టుకున్నా. రీజన్ ఏంది? సో దీంట్లో మెయిన్ రీజన్ ఏంటంటే పక్కా 8 to 9 hours అయితే మీకు సిస్టమ్ నడుస్తూనే ఉంటుంది.
టెంపరేచర్స్ బ్యాలెన్స్ కావాలి. సో టెంపరేచర్స్ బ్యాలెన్స్ కావాలంటే గాలి ఆడాలి. సో గాలి ఆడాలంటే అవి ఫ్యాన్స్ ఉంటేనే కావాలి. ఇక్కడ మెన్షన్ చేస్తారు, ఇక్కడ హైలైట్ కూడా చేస్తున్నా, ప్రీ ఇన్స్టాల్డ్ 3 ఫ్రంట్ ఫ్యాన్స్ అండ్ 1 రియర్ ఫ్యాన్. అంటే ఆల్రెడీ 3 ఫ్యాన్స్తో పాటు వస్తుంది. సో 3 ఫ్యాన్స్తో పాటు వచ్చినప్పుడు ఇక మనం సపరేట్గా ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు, మంచి ఎయిర్ ఫ్లోతో పాటు వస్తుంది కాబట్టి ఇది నేను రికమెండ్ చేస్తున్నాను. ఇక్కడ ఇంకో మంచి విషయం ఏంటంటే ఇంటికి ఎవరైనా వచ్చిన చూసేటోళ్ళకి కూడా కొంచెం పాస్ట్ లుక్ వచ్చేటట్టు టెంపర్ గ్లాస్ సైడ్ ప్యానెల్తో పాటు కూడా వస్తుంది. లుక్ వైజ్ బాగుంటుంది. అండ్ ఫ్రంట్లో ఇట్లా కనిపిస్తుంది, సైడ్స్లో చూసుకోవచ్చు గ్రాఫిక్ కార్డు అవన్నీ ఇన్స్టాల్ చేసినాక. అంటే అది ఏయో అనమాట కూలరు, దీంట్లో వేరే చూపించే సైడ్ చూపించడానికి వీళ్ళు పిక్చర్స్ పెట్టారు, కానీ ఇది ఏయో లిక్విడ్ కూలర్ అనమాట. సో ఇది కూడా బెస్ట్ అనుకోవచ్చు బై. అండ్ ఇక్కడ పోర్ట్స్ చూసుకుంటే మీకు అన్న పైన ఉంటాయి, ఇది మ్యాగ్నెటిక్ మెష్ అనమాట. పైన కూడా ఎయిర్ ఫ్లో వెంటిలేషన్ పెట్టుకోవడానికి, ప్లస్ పవర్ రీసెట్ బటన్స్తో పాటు కూడా వస్తుంది, ఎల్ఈడి బ్లింక్ ఇండికేషన్తో పాటు కూడా వస్తుంది. యూఎస్బి 3.0 పోర్ట్, యూఎస్బి 2.0 2 పోర్ట్స్ వస్తున్నాయి, ఆడియో పోర్ట్ అండ్ మైక్ పోర్ట్తో పాటు కూడా అన్నీ వస్తున్నాయి. ఫ్రంట్ నుంచి గాలి రావచ్చు. అండ్ ఇక్కడ సాటా ఏమంటారు, సాటా ఎస్ఎస్డీస్ ఉన్నాయి కదా, అవి కూడా ఆన్సీ స్పోర్ట్స్ వాళ్ళ నియో వాళ్ళు ఇక్కడ పెట్టుకోవచ్చు, ఇక్కడ M.2 కూడా పెట్టుకోవచ్చు అనేసి అయితే అంటారు. అండ్ ఫ్రంట్ లుక్ నుంచి ఇక్కడ మెష్ అంతా బాగుంది. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాబినెట్స్ అంటారు. ఇదంతా అయిపోయింది కానీ అంటే యూఎస్బీ ఇంకా ఉన్నాయి మనకి, ఏంటంటే కొన్ని కాంపోనెంట్స్ రెండు మిగిలిపోయినాయి. ఫస్ట్ వచ్చేసరికి అయితేనేమో పవర్ సప్లై అనమాట. సో పవర్ సప్లై వచ్చేసరికి నేను కొంచెం ఎక్కువనే పెడుతున్నాను. నార్మల్గా అయితే ఇట్లాంటి దాంట్లోకి 550 సరిపోతుందంట, కానీ చాలాసేపు యూజ్ చేస్తారు కాబట్టి, ప్లస్ ఇంకొంచెం ఎక్స్ట్రీమ్కి వెళ్తారా లేదా అప్గ్రేడేషన్ ఫ్యూచర్ ప్రూఫ్ ఉండాలి కాబట్టి అని చెప్పి 600 వాట్స్ది పవర్ సప్లై అయితే ఇక్కడ నేను తీసుకున్నాను. ఇక్కడ మనకి 120 mm ఫ్యాన్తో పాటు వస్తుంది, ప్లస్ ఆన్సీ స్పోర్ట్స్ 2 years వారంటీతో పాటు కూడా వస్తుంది బై. అండ్ ఇక్కడ ఇంకొంచెం బాగుంది బై, కూలర్ అంతా కూడా బాగుంటుంది. అండ్ ఇక్కడ కెపాసిటర్స్ ఉన్నాయి, కాంపోనెంట్స్ ఏవైతే మంచి క్వాలిటీ కెపాసిటర్స్ కూలర్స్ అయితే పెట్టారు, సైలెంట్ ఫ్యాన్ అంటారు. అండ్ ఇక్కడ రేటింగ్ కూడా బాగానే ఉంది బై. ప్లస్ ఆన్సీ స్పోర్ట్స్ వాళ్ళది మాత్రం చాలా బాగానే ఉంటుంది, వీళ్ళ బ్రాండ్ వాల్యూ చాలా బాగానే ఉంది, మీరు కంగారు పడాల్సిన అవసరం అయితే ఏం లేదు. వన్ ఆఫ్ ద గుడ్ పవర్ సప్లైస్ అంటాను. కానీ ఇక్కడ మీరు అన్న మీరు కూలర్ మాస్టర్ యూజ్ చేస్తారు కదా, కూలర్ మాస్టర్ రికమెండ్ ఎందుకు చేస్తలేరు అంటే కూలర్ మాస్టర్ ఎందుకు రికమెండ్ చేస్తలేనంటే ఫ్యూచర్ ప్రూఫ్ అప్గ్రేడ్ ఏమైనా చేసుకోవాలంటే మళ్ళీ మీకు వన్ టైం పర్చేజ్ అవుతుంది, మళ్ళీ నేను ఇప్పుడు అప్గ్రేడ్ చేసుకోవాలంటే మళ్ళీ నేను పైసలు పెట్టాల్సిందే. సో ఫ్యూచర్ ప్రూఫ్ ఉండడానికి కోసం అని చెప్పి 600 వాట్స్ తీసుకోమనేసి అయితే ఒక అడ్వైజ్ అయితే చేస్తున్నా. ప్లస్ ఛాన్స్ ఎప్పటిదాకా కూడా వస్తుంది బై, ప్రాబ్లం ఏం లేదు, చాలా రోజులు మంచిగానే వస్తాయి. ఈ మధ్యకాలంలో ఖరాబ్ అవుతాయి, అప్పట్లో బాగా ఖరాబ్ అయ్యేవి, కానీ ఇప్పుడు జర నయం మంచిగా పవర్ సప్లైస్ అయితే వస్తున్నాయి. నెక్స్ట్ అండ్ లీస్ట్ అనుకోవచ్చు, లాస్ట్ అయితే కాదు, ఏంటంటే మానిటర్స్ అనమాట. సో సామ్సంగ్ వాళ్ళే 24 inches మానిటర్స్ చూపిస్తున్నాము. ఇక్కడ థిన్ బెజల్స్తో పాటు కూడా వస్తుంది మానిటర్ ఇది. ఇక్కడ ఈ మానిటర్లో చూసుకోవచ్చు బై, కింద స్టాండ్ కూడా ఉంది, ఇక్కడ టాప్ నుంచి కొంచెం స్లైడర్ కర్వ్డ్ లాగా వచ్చేస్తుంది. బ్యాక్ సైడ్లో చూసుకోవచ్చు, ఇక్కడ పవర్ బటన్ అయితే అండ్ ఆప్షన్స్ కూడా అదే యూజ్ చేసుకోవచ్చు. డిస్ప్లే పోర్ట్, HDMI పోర్ట్, USB పోర్ట్ కూడా ఉంది, పవర్ కనెక్టర్తో పాటు కూడా వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ ఇట్లా కనిపిస్తుంది. ఇక్కడ స్క్రూస్ కూడా మౌంటింగ్, ఒకవేళ ఇట్లా మీరు మౌంటింగ్ చేసుకోవాలంటే ఇట్లా ఫిక్స్డ్ ఉంటుంది బై. అండ్ ఇక్కడ కొంచెం స్టాండ్తో పాటు కూడా వస్తుంది. సో ఇది 24 inches మానిటర్ అనమాట. సో మీరు స్టాక్ ట్రేడింగ్ అంటారు కాబట్టి ఇది 2 అయితే పక్కా తీసుకోవాల్సింది. ఏంటంటే స్టాక్ గురించి మీకు అందరూ తెలిసింది కదా, ఎటు పోతుందో ఏదేదో పోతుందో చాలామందికి అర్థం కాదు కాబట్టి మల్టిపుల్ మానిటర్స్ అయితే కంపల్సరీ కావాలి. సో ఇది కొంచెం కాస్ట్ ఇంక్రీజ్ అయింది అనుకోవచ్చు. ఇక్కడ 2 మానిటర్లు అయితే తీసుకున్నాను నేను. ఒకటే యాక్చువల్గా అయితే ఒకటే మానిటర్, ఇది 8200 ఉంది. ఆఫ్లైన్లో కూడా అంతే ఒక 100-200 రూపీస్ ఒక డిఫరెన్స్ అంతే తప్పించి పెద్దగా డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు. అండ్ ఇక్కడ ఫైనల్గా మీరు చూసుకుంటే ఈ మానిటర్ ఏదైతే ఉందో గుడ్ మానిటర్స్ బై, ఎసెన్షియల్ మానిటర్ అనుకోవచ్చు. 1080p రెజల్యూషన్తో పాటు కూడా వస్తుంది, మీ డే టు డే యాక్టివిటీస్లకి ఎడిటింగ్ అవన్నీ కూడా సరిపోతుంది. నెక్స్ట్ క్యాలిక్యులేషన్కి వెళ్ళిపోదాం. సో క్యాలిక్యులేషన్కి వచ్చేసరికి ఇక్కడ మానిటర్ నేను 2 యూజ్ చేసినప్పుడు 8000 ఇక్కడ చూసుకోవచ్చు. అన్ని కాంపోనెంట్స్ యొక్క ప్రైస్ నేను ఇక్కడ పైన పెట్టేసాను, కావాలంటే మీరు జూమ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రైస్ ఎంత వచ్చిందంటే 54,037 రూపాయలు వచ్చింది. అంటే ఈ ప్రైస్ ఏదైతే ఉందో నేను ఇప్పుడు రికార్డ్ చేసే టైంకి అయితే ఈ ప్రైస్ ఉంది బై. ఫ్యూచర్లో
ప్రైజెస్ చేంజ్ కావచ్చు, లేకపోతే ఆఫర్స్ వచ్చి ఎక్కువ తక్కువ కావచ్చు, అండ్ కొన్ని ఇట్లా వాల్యూ కూడా చేంజ్ కావచ్చు అన్నమాట, లేకపోతే వేరే కాంపోనెంట్స్ రావచ్చు. సో దానివల్ల మళ్ళీ ప్రైస్ చేంజ్ కావచ్చు కాబట్టి ఈ ప్రైస్ ఉంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే 50,000 కూడా తీసుకురావచ్చు మానిటర్ యాడ్ చేయకపోతే. నేను ఎక్స్ట్రా మానిటర్ ఎందుకు యాడ్ చేసిన అంటే మెయిన్ రీజన్ ఏంటంటే స్టాక్ ట్రేడింగ్ కాబట్టి మల్టిపుల్ మానిటర్స్ పక్కా పోయి నాకు తెలిసిన కాడికైతే ఒక మానిటర్ అయితే పని కాదు. కంపల్సరీ 2 మానిటర్, మినిమం 2 మానిటర్స్ ఉంటాయి, మ్యాక్స్ 3-4 దాకా కూడా పోతాయి అనమాట, కొన్ని చోట్ల చూసినాను. సో 2 మానిటర్స్ యాడ్ చేసిన అనమాట. ప్రైస్ కూడా ఇక్కడనే యాడ్ చేసినాను. ర్యామ్ కూడా చూసుకుంటా పోయి ఇక్కడ చూసుకోవచ్చు, సింగిల్ ర్యామే తీసుకున్నా. సో మానిటరింగ్ అవన్నీ కాబట్టి 16 GB ర్యామే తీసుకున్నా సరిపోతుంది. ఇక మిగతా పవర్ సప్లై కానీ ఇది కూలింగ్కి బాగానే ఉంటుంది, ఇస్తుంది. క్యాబినెట్ ఇవన్నీ కూడా బాగున్నాయి. మీ గ్రాఫిక్ కార్డ్ మళ్ళీ 2 మానిటర్స్కి సరిపోతుంది. స్టోరేజ్ 500 GBది. మీ సాఫ్ట్వేర్ మోస్ట్లీ ఎక్కువ యూజ్ చేయకపోవచ్చు ట్రేడింగ్లో. లేకపోతే ఇట్లా మనకి ఇక్కడ క్యాబినెట్లో మనకి ఇక్కడ చూపించినట్టు లోపల 2 SSDs కూడా యూజ్ చేసుకోవచ్చు మీరు, 1 TB అన్నట్టు, ఒకవేళ డేటా అవసరం అయితే ఇట్లా. అండ్ మంచి మదర్ బోర్డు ఉంది, CPU కూలర్ ఉంది బై, ఛాన్స్ ఎప్పటిదాకా కూడా రన్ అయినా సరే కూడా ప్రాసెసర్ కూల్గా అనమాట, హీట్ కాకుండా కూల్గా ఉంటుంది. ఇంకా బడ్జెట్లో వచ్చి మంచి ప్రాసెసరు, 12th జనరేషన్ బెస్ట్ జనరేషన్ అనుకోవచ్చు. ఇంటెల్ వాళ్ళ నుంచి వాల్యూ ఫర్ మనీ వస్తుంది తక్కువకి. సో ఇవన్నీ కలుపుకుంటే కాంపోనెంట్స్ అన్నీ కలుపుకుంటే 54,000 అయింది బై. ఫైనల్గా ఇదైతే మాత్రం బెస్ట్ పీసీ బిల్డ్ అంటాను. మీకు యూస్ఫుల్ అయింది, నచ్చింది, మంచిగా అనిపిస్తే ఒక లైక్ అండ్ షేర్ అయితే చేయండి. మీ ఒపీనియన్స్ కింద కామెంట్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, ట్రేడింగ్కి సంబంధించిన పీసీ బిల్డ్ యూజ్ చేయరు కదా. సో ట్రేడింగ్లో నాకు ఇన్ఫర్మేషన్ ఉన్న మట్టుకైతేనేమో మల్టిపుల్ సిస్టమ్స్ అవసరం ఉంటుంది. సో అదే ఇంక్లూడ్ చేసినాను, అసలు మల్టిపుల్ మానిటర్స్ అండ్ 2-3 సిస్టమ్స్ ఉన్న పర్లేదు. కొంతమంది ల్యాప్టాప్స్ కూడా యూజ్ చేస్తుంటారు, దీంట్లో ఏంది అనేసి. సో ఇది పీసీ బిల్డ్ యూస్ఫుల్ అయిందనేసి అయితే నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటారు? మీ ఒపీనియన్స్ ఏంది కింద కామెంట్ అయితే చేయండి బై. వీడియో నచ్చి మంచిగా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.